హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మీకు టేస్టీగా అండ్ సింపుల్గా మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తంబి సండే వచ్చేసింది, సూర్యుడు కూడా వచ్చేసాడు, మటన్ కూడా రెడీగా ఉంది. మటన్ బిర్యానీ చేద్దామా? అయితే ఇంక మొదలెడదామా? మటన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి నేను 1 kg మటన్ అండ్ 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మటన్ని నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. మటన్ని మ్యారినేట్ చేయడానికి ముందుగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకోండి. అలాగే పుదీనా లీవ్స్ని కూడా తీసుకుని పుదీనాని కొత్తిమీరని యాడ్ చేయండి మటన్లోకి. నెక్స్ట్ 3 బిర్యానీ ఆకుల్ని తుంచి వేసుకోండి. ఒక 12 నుంచి 15 లవంగాలు, 3 స్టార్ అనైస్, 7 యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, జాజికాయ పొడిని కంపల్సరీ వేసుకోండి. దానివల్ల ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మేము మరాఠీ మొగ్గను కూడా కొంచెం తురిమి వేసాము, మిగిలింది నార్మల్గా వేసాం. అలా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక జస్ట్ నార్మల్గా ఒకసారి మటన్తో కలిపి మిక్స్ చేయండి. నెక్స్ట్ అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. అలాగే మటన్కి సరిపోయినంత సాల్ట్, వన్ టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా మటన్కి బాగా పట్టేలా బాగా మిక్స్ చేయండి. ఇందులోకి ఇంకా పొడుగ్గా కోసిన 6 పచ్చిమిర్చి, ఒక ఫుల్ లెమన్ జ్యూస్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్ కర్డ్ వేసి బాగా మిక్స్ చేయండి. ఫైనల్గా 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిపి మటన్కి బాగా మసాజ్ చేసి ఒక 2 hours మ్యారినేట్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టి. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి 1 hour ముందు బాస్మతి రైస్ని కడుక్కొని వాటర్లో నానబెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేయండి. ఆ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ మేము 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాం. ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై అయ్యాక కొన్ని ఉల్లిపాయలు తీసుకుని పక్కకు పెట్టుకోండి. అవి మనకు బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ కింద యాడ్ చేయడానికి లేయర్స్లో ఉపయోగపడతాయి. సో అలా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేయండి. మటన్ని స్టార్టింగ్ కొంతసేపు హై ఫ్లేమ్లోని, నెక్స్ట్ మళ్ళీ కొంతసేపు లో ఫ్లేమ్లోని కుక్ చేయండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయండి మటన్ని. ఒక స్టవ్ మీద మటన్ కుక్ అవుతుంటే ఇంకొక స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టండి. మీరు తీసుకున్న 1 kg మటన్కి 1 లీటర్ 250 ml వాటర్ తీసుకుని వాటర్ని ఫుల్గా బాయిల్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ స్పైసెస్ అనేవి నెక్స్ట్ బిర్యానీ రైస్ చేయడానికి యూస్ చేసేవి.
సో మనం ఇక్కడ చూస్తే మటన్లోంచి ఆయిల్ అనేది బాగా సెపరేట్ అయ్యింది. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి కలపండి బాగా. నెక్స్ట్ వచ్చేసి మనం పక్కన హాట్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఆ వాటర్ని తీసుకొచ్చి మటన్లోకి యాడ్ చేయండి. హాట్ వాటర్ అనేది మటన్లోకి యాడ్ చేసుకున్నాక మటన్ని మీడియం ఫ్లేమ్లో 90% వరకు కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు పక్కన ఇంకొక బాండి పెట్టుకోవాలి మనం బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి. సో బాస్మతి రైస్ అనేది మనం 1 kg తీసుకున్నాం కాబట్టి ఒక 3 లీటర్స్ వరకు వాటర్ తీసుకుందాం. ఆ వాటర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోండి. ఇందులోకి 4 బిర్యానీ ఆకులు, ఒక 15 లవంగాలు, 3 స్టార్ అనైస్, 8 ఇలాచీ, 1 టీ స్పూన్ షాజీరా, జాపత్రి, దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేయండి. అలాగే అందులోకి ఒక 6 మిర్చి పొడుగ్గా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేయండి. అందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. వాటర్ని హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి. సో దట్ మసాలా అంతా కూడా వాటర్కి బాగా పడుతుంది. అలాగే నెక్స్ట్ రైస్ కుక్ అవ్వడానికి కూడా బాగుంటుంది. మీలో ఇలా ఎంతమందికి ఫ్రెండ్స్తో కలిసి వంట చేయడం అంటే ఇష్టం? అలా వంట చేస్తూ చాలా విషయాలు షేర్ చేసుకుంటూ చాలా నవ్వుకుంటూ మంచి హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేశారా మీరు కూడా? ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మనం బిర్యానీ రైస్కి పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం 1 hour నుంచి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ వాటర్లోకి యాడ్ చేయండి. ఆ వాటర్లోకి యాడ్ చేసి రైస్ అనేది 80 to 90% కుక్ అవనివ్వండి. రైస్ అనేది ఇలా మంచిగా ఒక 80% కుక్ అయ్యాక మనం పక్కన 90% కుక్ చేసుకున్న మటన్లోకి రైస్ ఫస్ట్ లేయర్ని యాడ్ చేయండి. సో అలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ రైస్ని యాడ్ చేయండి. రైస్లో వాటర్ కాకుండా ఓన్లీ రైస్ అండ్ ఉన్న స్పైసెస్ని మాత్రమే ఆ లేయర్స్ కింద యాడ్ చేయండి. అలా ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేయడం అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేయండి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేయండి. గరం మసాలా పౌడర్ని యాడ్ చేశాక ఫస్ట్ లేయర్ తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ని యాడ్ చేయండి. దానిపైన కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ, కొత్తిమీర, పుదీనా లీవ్స్, అలాగే మనం ముందుంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా మళ్ళీ యాడ్ చేయండి. అలాగే కలర్ కోసం కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకోండి. ఆ సిరప్ని కూడా ఆ రైస్ పైన వేయండి. సో అలా అన్నీ యాడ్ చేశాక బిర్యానీ పైన మూత పెట్టి ఆవిరి బయటికి రాకుండా టైట్గా మూత పెట్టి దమ్ చేయాలి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో, నెక్స్ట్ ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 1/2 hour అలా పక్కకు పెట్టేయండి. సో దట్ ఆ దమ్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. చూసారా, ఈ స్టేజ్లో చూస్తేనే అసలు బిర్యానీని తినేయాలనిపిస్తుంది కదా. కానీ కొంచెం సేపు ఇంకా వెయిట్ చేయాలి కదండి, దమ్ అవ్వాలి. అప్పుడు ఆ బిర్యానీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్న బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా రైస్ ఎంత పలుకుగా వచ్చిందో. అలాగే ముక్క కూడా చూడండి, చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చింది పీస్ కూడా. సో అంతే, ఎంతో డెలిషియస్ అయిన మటన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవ్రీవన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.